ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఘట్టం ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో నామినేషన్ల ఘట్టం మొదలైంది. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల్లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక నామినేషన్ల ప్రక్రియపై ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. నగారా మోగడమే కాదు, నిన్న సాయంత్రం ఎన్నికల కోసం కావాల్సిన నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. మరి ఎన్నికలు ఈ నామినేషన్ ఘట్టం అనేది ప్రారంభమైంది. నామినేషన్ ఘట్టంలో 28వ తారీఖు నుంచి మరి 30 తారీఖు వరకు ఈ యొక్క నామినేషన్ అనేది ప్రారంభమవుతుంది. ఈ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈరోజు ఏదైతే అన్ని పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరి అది ఎంఐఎం కావచ్చు, మరి బీజేపీ కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా అభ్యర్థులు వారి ఆ మున్సిపాలిటీలలో ఆయా వార్డుల లోపల ఈ యొక్క నామినేషన్ వేయాలని చెప్పి అందరూ కూడా కుతూహలతో ఈ యొక్క నామినేషన్ వేయడానికి అందరూ కూడా రావడం జరుగుతుంది. మరి మనము నిర్మల్ మున్సిపాలిటీ లోపల ఉన్నాం. నిర్మల్ మున్సిపాలిటీ లోపల ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. మరి ఈ నామినేషన్ ప్రారంభంతో ఈ యొక్క ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న 10 మున్సిపాలిటీలు మరియు ఒక కార్పొరేషన్ లోపల ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు అనేవి ప్రారంభమైనాయి. మరి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మరి అదేవిధంగా మరి నిర్మల్ మున్సిపాలిటీలో చూసుకుంటే మాత్రం నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులు ఉండగా 42 వార్డులు మొత్తంగా ఈ యొక్క ఓటర్లు 1,43,773 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 69,369, మరి మహిళలు 73,898, మరి ఇతరులు 8 మంది అనే ఓటర్లుగా నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బీసీలు ఏదైతే ఉంటుందో 42 వార్డులు, మరి బీసీ మహిళకు ఈరోజు ఈ యొక్క నిర్మల్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని ప్రభుత్వము ఈ యొక్క పీఠానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భైంసా మున్సిపాలిటీలో 26 వార్డులు ఉండగా అది జనరల్కు కేటాయించడం జరిగింది. మరి భైంసా మున్సిపాలిటీ లోపల 51,012 ఓటర్లు ఉండగా ఇందులో మరి 25,456 మంది మహిళలు, 25,623 మంది పురుషులకు ఇవ్వడం అనేది జరిగింది. మరి 74 మంది ఇతరులు వేసి మరి 74 పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఖానాపూర్ ఏదైతే ఉంటుందో ఖానాపూర్ మున్సిపాలిటీ లోపల కూడా 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డుల లోపల కూడా మున్సిపాలిటీని జనరల్కు కేటాయించడం జరిగింది. మరి ఈ విధంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వారి అభ్యర్థులు మాత్రం ఈ రోజు నుండి ప్రారంభం అంటే ఉదయం 10 గంటల నుండి కూడా ఈ యొక్క నామినేషన్ వేయడానికి వారి నామినేషన్ పత్రాలను తీసుకొని వచ్చి ఈ యొక్క మున్సిపాలిటీ లోపల అధికారులు ఇక్కడ ఏదైతే ఉంటుందో మరి మున్సిపాలిటీ లోపల వేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో వేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ శాఖ కూడా అన్ని బందోబస్తు చేయడం అనేది జరిగింది, పూర్తి ఏర్పాట్లు. మరి అంతేకాకుండా ఎలక్షన్ టైం కూడా దగ్గరగా, అంటే ఈసారి ఎలక్షన్ల సమయం అనేది తక్కువగా ఇవ్వడం అనేది ఈ 13వ తారీఖు లోపల మొత్తం పూర్తి ఎలక్షన్లని పూర్తి చేసి మరి కౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం, మరి 16వ తారీఖు లోపల చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇది అతి తక్కువ పీరియడ్ సమయంలోనే ఎన్నికలను పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల లోపల ఈ యొక్క మున్సిపల్ పీఠాల పైన ఆ యొక్క అధికారులను మరి ఏదైతే ఉంటుందో తన బాడీని ఏదైతే ఉంటుందో ఆ మున్సిపల్ బాడీని కూర్చోబెట్టాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మరి దాంట్లో భాగంగా ఎన్నికలు కూడా ఏ విధంగా జరుగుతాయి. మరి ఇటు ఒక రకంగా నేను చూసుకుంటే కలెక్టర్ కూడా ఎన్నికలు ఏదైతే నామినేషన్ ఏదైతే బ్యాలెట్ పత్రం లోపల జరుగుతుంది, ఈ బ్యాలెట్ పత్రాన్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు అంటే ఆ పత్రాలు రెడీ చేసుకున్నట్టుగా మరి బ్యాలెట్ పేపర్లను మరియు బ్యాలెట్ బాక్సులు ఏవైతుండే వాటిని కూడా సిద్ధంగా చేస్తున్నట్టు నిన్న ఎన్నికల కమిషనర్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది ఇక్కడి నుండి కెమెరా పర్సన్ రమేష్, మెట్రో టీవీ, నిర్మల్ నుండి.